హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నెంబర్ 47 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఈరోజు మన వీడియోలో ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, అలాగే ఏ టీంకి గెలిచే అవకాశాలు ఉన్నాయని విషయాలని డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఆర్ఆర్ టీం విషయానికి వస్తే ఈ సీజన్లో ఏ మాత్రం కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఆడిన 9 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి టేబుల్లో 9వ ప్లేస్లో అయితే ఉన్నారు. అంతేకాకుండా ఆర్ఆర్ టీం అయితే అసలు లాస్ట్ 3 మ్యాచెస్లో వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారని చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్కి అగేనెస్ట్గా, అలాగే లక్నో సూపర్ జైంట్స్కి అగేనెస్ట్గా వాళ్ళు లాస్ట్ ఓవర్లో 9 రన్స్ని స్కోర్ చేయలేకపోయారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీకి అగేనెస్ట్గా కూడా 2 ఓవర్స్లో 18 రన్స్ని స్కోర్ చేయలేకపోయారు. కాబట్టి వీళ్ళ బ్యాటింగ్ అయితే లాస్ట్ వరకు వచ్చి లాస్ట్లో చోక్ చేశారని చెప్పాలి. అసలు ఈ సీజన్లో ఆర్ఆర్ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మనకి సౌత్ ఆఫ్రికా టీంని అయితే గుర్తు చేస్తుంది. మనం సౌత్ ఆఫ్రికా టీంని చోకర్స్ అంటుంటాం కదా, అలాగే ఈ సీజన్లో ఆర్ఆర్ టీం కూడా గెలవాల్సిన మ్యాచ్ని ఓడిపోయారు. అంటే చోకర్స్ అనే మాట వాడటం కరెక్ట్ కాదు, కానీ కాబట్టి జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అంటే గెలవాల్సిన మ్యాచ్ని ఓడిపోయారు వరుసగా. వాళ్ళకి 9 అనే నెంబర్ అయితే ఈ సీజన్లో ఏమాత్రం కూడా కలిసి రాలేదు. ఎందుకంటే ఒక ఓవర్లో 9 రన్స్ కొట్టాలన్నప్పుడు 2 మ్యాచ్లు ఓడిపోయారు. అలాగే 2 ఓవర్స్లో 18 రన్స్ కొట్టాలన్నప్పుడు 1 మ్యాచ్ ఓడిపోయారు. కాబట్టి వీళ్ళకి 9 అనే సెంటిమెంట్ కలిసి రాలేదు, కాబట్టి టేబుల్లో 9th ప్లేస్లో ఉన్నారు అనిపిస్తుంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకుంటే మొత్తం ఐపీఎల్లో 7 మ్యాచ్లు జరిగాయి. అందులో గుజరాత్ టీం అయితే 6 మ్యాచ్లు గెలిస్తే ఆర్ఆర్ టీం అయితే 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అంటే ఓవరాల్ రికార్డ్ అయితే గుజరాత్ టీంకి అయితే చాలా చాలా బాగుంది. ఆర్ఆర్ టీం గెలిచిన 1 మ్యాచ్ కూడా ఒక 3 రన్స్ మార్జిన్తో మాత్రమే గెలిచారు. కాబట్టి ఆర్ఆర్ని అయితే గుజరాత్ టీం అయితే చాలా డామినేట్ చేసిందని చెప్పాలి ఐపీఎల్లో. ఇక మ్యాచ్ జరగబోయే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో పిచ్ అలా ఉండబోతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే, మనకి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో పిచ్ అయితే కాస్త స్లోయర్ సైడ్ అయితే ఉంటుంది. బ్యాటింగ్కి ఫ్రెండ్లీగానే ఉంటుంది, కాకపోతే బాల్ అయితే కాస్త ఆగి వస్తుంది, కొంచెం స్లోగా ఉంటుంది అంతే. అంతేకాకుండా ఇక్కడ బౌండరీ సైజెస్ కూడా మరీ అంత పెద్దవేం కాదు. సైడ్ బౌండరీస్ అయితే కాస్త చిన్నగానే ఉంటాయి, కాబట్టి స్ట్రైట్ బౌండరీస్ అయితే కాస్త ఒక 70 మీటర్స్ ప్లస్ ఉంటాయి. ఇక టాస్ విషయానికి వస్తే టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా చేజింగ్కే వెళ్ళాలి. మొత్తం 59 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 21 మ్యాచ్లో గెలిచింది, చేజింగ్ చేసిన టీం 38 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి టాస్ గెలిస్తే మాత్రం కళ్ళు మూసుకొని చేజింగ్కి వెళ్ళిపోవడం బెటర్. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ విషయానికి వస్తే ఏమైనా మార్పులు ఉంటాయంటే, ముందుగా ఆర్ఆర్ టీం విషయానికి వస్తే ఆర్ఆర్ బ్యాటింగ్లో అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. తను లాస్ట్ 3-4 మ్యాచెస్లో చాలా కన్సిస్టెంట్గా ఆడాడు. కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయినటువంటి రియాన్ పరాగ్ కానీ, నితీష్ రాణా కానీ, సిమ్రన్ హెట్మేర్ కానీ వీళ్ళెవ్వరూ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఇక్కడ రియాన్ పరాగ్కి మరియు నితీష్ రాణాకి అయితే స్టార్ట్స్ వస్తున్నాయి, కానీ వాటిని పెద్ద మార్క్స్ కింద కన్వర్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ బ్యాటింగ్లో అయితే ఫెయిల్ అవుతున్నారని చెప్పాలి. అలాగే బౌలింగ్లో కూడా మనకి జోఫ్రా ఆర్చర్ అయితే మంచి బౌలింగ్ వేస్తున్నాడు. మనకి స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్లో జోఫ్రా ఆర్చర్ అయితే అంత ఎఫెక్టివ్గా కనిపించలే, తను ఎక్కువ రన్స్కి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం జోఫ్రా ఆర్చర్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. కాకపోతే సందీప్ శర్మ అయితే ఎక్కువ రన్స్కి వెళ్ళిపోతున్నాడు. అలాగే దేశ్ పాండే లాంటి వాళ్ళు అయితే చాలా రన్స్కి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ మ్యాచ్లో ఫజలాక్ ఫరూక్ని తీసుకొచ్చారు, తను కూడా అంతగా ఇంప్రెస్ చేయలేదు. మేబీ తన్నే కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నా అయినప్పుడు ఈ మ్యాచ్లో. ఇక వానిడు హసరంగా కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు, తను కూడా కాస్త తక్కువ ఎకానమీతోనే బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి బౌలింగ్తో కంపేర్ చేస్తే ఆర్ఆర్ బ్యాటింగ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాలి. బౌలింగ్లో కాస్త అడపగా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, బ్యాటర్సే కంప్లీట్గా చేతులు ఎత్తేస్తున్నారు. ఇక అదర్ హ్యాండ్ గుజరాత్ టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే, వీళ్ళ టీంలో కూడా ఉంటే ఒక చేంజ్ అయితే ఉండొచ్చు. అదేంటంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఏమన్నా హర్షద్ ఖాన్ అయితే తీసుకొస్తారేమో చూడాలి. ఒకవేళ పిచ్ కనుక స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటే వాషింగ్టన్ సుందర్తోనే వెళ్తారు, లేదనుకుంటే మాత్రం హర్షద్ ఖాన్ అయితే తీసుకొస్తారనిపిస్తుంది. ఇక వీళ్ళ టీంలో ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు, ఎందుకంటే వీళ్ళ బ్యాటర్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, బౌలర్స్ అయితే అంతకుమించి అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. అసలు ఈ టీంలో మిడిల్ ఆర్డర్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నాం కానీ స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్లో, కానీ వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అయితే అసలు మిడిల్ ఆర్డర్ మీద ఏమాత్రం కూడా బర్డన్ పడనివ్వట్లేదు. ఎందుకంటే 15 ఓవర్లు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్సే బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక్కడ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ మరియు జాస్ బట్లర్ వీళ్ళ ముగ్గురే గుజరాత్ బ్యాటింగ్ భారాన్ని మొత్తాన్ని మోస్తున్నారు. కాబట్టి వీళ్ళ మిడిల్ ఆర్డర్ అంతగా టెస్ట్ అవ్వట్లేదు ఈ టోర్నమెంట్లో. మనకి షర్ఫాన్ రోదర్ఫర్డ్ అడపదడప 2 ఇన్నింగ్స్లు బాగా ఆడాడు. అలాగే రాహుల్ తివాటియాకి, షారుఖ్ ఖాన్కి బాగా ఆడారు, కానీ ఎక్కువ మ్యాచ్లు అయితే వీళ్ళకి అవకాశం రావట్లేదు బ్యాటింగ్ చేయడానికి.
వీళ్ళ ముగ్గురే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి మనకి గుజరాత్ టీం బ్యాటింగ్లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు. ఇటు బౌలింగ్లో అయితే ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కాకపోతే రషీద్ ఖాన్ అయితే అంత ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయనప్పటికీ సాయి కిషోర్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి ఇటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను గుజరాత్ టీం అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక ఈ రెండు టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం గుజరాత్ టీం అయితే ఇటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను ఆర్ఆర్ టీంతో కంపేర్ చేస్తే చాలా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. మెయిన్లీ గుజరాత్ టీం టాప్ ఆర్డర్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురే ఆల్మోస్ట్ ఒక 15 ఓవర్స్ అయితే బ్యాటింగ్ చేస్తున్నారు. కానీ అదర్ హ్యాండ్ ఆర్ఆర్ టీంలో అలా జరగట్లేదు. వాళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్స్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే కంప్లీట్గా చేతులు ఎత్తేస్తున్నారు. అలాగే ఫినిషింగ్ రోల్లో షిమ్రాన్ హెట్మేర్ అయితే ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి ఆర్ఆర్ టీం బ్యాటింగ్లో అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఆర్ఆర్ బౌలింగ్లో కూడా సందీప్ శర్మ స్లోయర్ మన్స్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. అలాగే ఫజలా ఫరూకే రన్స్ ఇస్తున్నాడు. తుషార్ దేశ్పాండే కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. కాబట్టి ఆర్ఆర్ బౌలింగ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. గుజరాత్ టీం బౌలింగ్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ప్రసిద్ధ్ కృష్ణ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మహమ్మద్ సిరాజ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే సాయి కిషోర్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్లో రెండు డిపార్ట్మెంట్స్లో కూడా ఆర్ఆర్తో కంపేర్ చేస్తే గుజరాత్ టీం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టీంకి చాలా పెద్ద ఎడ్జ్ అయితే ఉందని చెప్పాలి.